ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే మాట మాట్లాడుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకరేమో జాబ్స్ పోతాయి అంటున్నారు. మరొకరేమో ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుందంటున్నారు. కానీ ఏఐ మనకు అన్నం పెడుతుందా అనే ప్రశ్న మాత్రం ఎవరూ అడగడం లేదు. మనకు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోతేనే అల్లాడిపోతాం. ఒక్కరోజు పవర్ లేకపోతేనే విలవిలలాడిపోతాం. అదే ఒక్కరోజు ఆహారం లేకపోతే? ఏఐ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. జాబ్స్, రోబోట్స్, ఆటోమేషన్, ఫ్యూచర్. కానీ ఒక నిజాన్ని మాత్రం మర్చిపోతున్నాం. ఆహారం లేకుండా ఏఐ లేదు. మనిషి లేకుండా టెక్నాలజీ లేదు. ఈ వీడియోలో మనం ఏఐ నిజంగా జాబ్స్ ఎలా తీసుకుంటుంది, అగ్రికల్చర్ ఎందుకు ఇప్పటికీ బ్యాక్ బోన్, డెవలప్డ్ కంట్రీస్ చేసే అసలు ప్లాన్స్ ఏంటి, ఇండియా ఎక్కడ తప్పు చేస్తుంది, ఫ్యూచర్లో సర్వైవల్ అయ్యేవారు ఎవరు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన భవిష్యత్తు గురించి ఆలోచింపజేసే వీడియో. చివరి వరకు చూడండి, మీ ఆలోచన మారుతుంది. మనిషి చరిత్రలో మొదటి ఉద్యోగం ఐటీ కాదు, ఇండస్ట్రీ కాదు, అదే వ్యవసాయం. వేటాడే జీవితం నుంచి మనిషి బయటకు వచ్చి భూమిని నమ్మిన రోజే నాగరికత మొదలైంది. మనిషి ఒకే చోట ఉండటం, ఇల్లు కట్టుకోవటం, పిల్లలను పెంచుకోవటం, ఆల్ దిస్ పాసిబుల్ అయింది ఎందుకంటే ఆహారం స్థిరంగా లభించింది. గ్రామాలు ఏర్పడ్డాయి, కుటుంబాలు ఏర్పడ్డాయి, రాజ్యాలు ఏర్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి నాగరికత మొత్తం ఒక పంట చుట్టూ తిరిగింది. ఆహారం లేకపోతే ఆలోచన లేదు, ఆలోచన లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఏఐ లేదు. కానీ కాలక్రమంలో మనం ఈ మూలాన్ని మర్చిపోతున్నాం. ఈ ప్రపంచం ఈరోజు రెండు దారుల మధ్య నిలబడి ఉంది. ఒక దారేమో ఏఐ, టెక్నాలజీ, రోబోట్స్, ఆటోమేషన్ అండ్ సాఫ్ట్వేర్. మరో దారేమో భూమి, పంట, రైతు, ఆహారం. ఏఐ ఇంత వేగంగా ఎదిగిందంటే కారణం చాలా సింపుల్. మనిషికి కొన్ని పరిమితులున్నాయి. మనం అలసిపోతాం, తప్పులు చేస్తాం, పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మనకు జీతాలు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి. కానీ కంపెనీలకు ఇవన్నీ కావు. వాళ్ళకు కావాల్సింది వేగంగా పని పూర్తవ్వాలి, ఖర్చు తక్కువగా ఉండాలి, పూర్తి కంట్రోల్ ఉండాలి. ఇక్కడే ఏఐ ఉపయోగపడుతుంది. ఏఐకి అలసట ఉండదు, జీతం అడగదు, సెలవులు తీసుకోదు. ఒకప్పుడు 10 మంది కలిసి చేసే పని ఇప్పుడు ఒక్క సాఫ్ట్వేర్ చేస్తుంది. అందుకే కంపెనీలు ఏఐ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ మనిషిని మించిపోయింది అనిపించినా అది మన చేతిలో పుట్టిన సాధనం మాత్రమే. దానికి ఆలోచన లేదు, అనుభవం లేదు. డేటా మనది, ఆలోచన మనది, అవసరం మనది. మనం లేకపోతే ఏఐ కూడా ఉండదు. ఏఐ నిజంగా జాబ్స్ ఎలా తీసుకుంటుంది? ఇక్కడే నిజం కొంచెం చేదుగా ఉంటుంది. ఏఐ ముఖ్యంగా ఒకే విధంగా మళ్ళీ మళ్ళీ జరిగే పనులను తీసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైపింగ్, కాల్ సెంటర్స్, అకౌంటింగ్, బేసిక్ కోడింగ్ రాయడం లాంటి పనులు. ఇవన్నీ మనిషి చేసే సమయం పడుతుంది, అలసట వస్తుంది. కానీ ఇవే పనులను వేగంగా తప్పులు లేకుండా చేస్తుంది. కంపెనీలకు మనిషి బాధలతో అవసరం లేదు. వాళ్ళకు కావాల్సింది పని త్వరగా పూర్తవ్వాలి, ఖర్చు తక్కువగా ఉండాలి. అందుకే వాళ్ళు ఏఐని ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత తగ్గుతుంది. ఇది కేవలం ఐటీ వాళ్ళకే కాదు, డాక్టర్స్, టీచర్స్, డిజైనర్స్ అందరూ ఈ మార్పును మెల్లిగా అనుభవిస్తున్నారు. ఏఐ మనిషిని పూర్తిగా తొలగించదు, కానీ మన అవసరాన్ని తగ్గిస్తుంది. అదే మనుషుల్లో భయం పెరగడానికి అసలు కారణం. అగ్రికల్చర్ ఎందుకు ఎప్పటికీ అవసరం? మనిషి ఎంత మోడర్న్ అయినా, ఎంత పెద్ద టెక్నాలజీ వాడినా చివరికి అతని జీవితం ఒకే చోట ఆగిపోతుంది. అదే అగ్రికల్చర్. మన పనిని వేగంగా చేయగలదు, డబ్బు సంపాదించడంలో సహాయం చేయగలదు, కానీ కడుపు నింపలేదు. రోజంతా ప్రపంచాన్ని కంట్రోల్ చేసినట్టు అనిపించినా మనిషి రాత్రి ఒక గింజ అన్నం లేకపోతే పూర్తిగా బలహీనమవుతాడు. మనం ఎంత పెద్ద కంపెనీలో పనిచేసినా, ఎంత హై శాలరీ తీసుకున్నా తినే అన్నం మాత్రం భూమి నుంచే వస్తుంది. ఆ భూమిని చూసుకునేది రైతే. అగ్రికల్చర్ ఒక ప్రొఫెషన్ కాదు, అది మనిషి బతుకుకు పునాది. టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీగా చేయొచ్చు, కానీ ఫుడ్ లేకపోతే ఆ ఈజీ లైఫ్కి అర్థమే ఉండదు. మరి ప్రపంచంలోనే హై డెవలప్డ్ కంట్రీస్ మరియు మన ఇండియా అగ్రికల్చర్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు ఈరోజు ఏఐలో చాలా ముందున్నాయి. వాళ్ళ దగ్గర ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, అత్యధిక పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్ళు టెక్నాలజీ మీద దృష్టి పెట్టారు, కానీ వ్యవసాయాన్ని ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఒక నిజాన్ని బాగా అర్థం చేసుకున్నారు. దేశం బతకాలంటే ముందుగా ప్రజలకు ఆహారం ఉండాలి. అందుకే ఈ దేశాలు రైతుకు భారీ సబ్సిడీలు ఇస్తాయి, ఆధునిక పద్ధతిలో పంటలు పండించేలా సహాయం చేస్తాయి. ఫుడ్ సెక్యూరిటీ అంటే వాళ్లకు ఒక పాలసీ కాదు, అది దేశ భద్రతలో భాగం. యుద్ధం వచ్చినా, మార్కెట్ కూలిపోయినా, ప్రపంచం గందరగోళంగా మారినా దేశం నిలబడాలంటే ప్రజల కడుపు నిండాలి అనే విషయం వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు ఏఐని పెంచారు, పరిశ్రమలను పెంచారు, కానీ భూమిని మాత్రం ఎప్పుడు వదలలేదు. ఇదే వాళ్ళు చేసిన అసలు తెలివైన నిర్ణయం. కానీ మన దేశంలో పరిస్థితి వేరుగా ఉంది.
మనం టెక్నాలజీని గొప్పగా చూశాం, కానీ వ్యవసాయాన్ని నెమ్మదిగా పక్కకు నెట్టేశాం. రైతు అంటే వెనకబడ్డవాడు అనే భావన మనలో పెరిగింది. యువతకు భూమి అంటే భయం, నగరం అంటే భవిష్యత్తు అన్నట్టుగా మారిపోయింది. ఫలితంగా భూములు ఖాళీ అయ్యాయి, రైతులు అప్పుల్లో మునిగిపోయారు. వ్యవసాయం లాభం లేని పని అనే భావన బలపడింది. కానీ ఒక్కసారి ఉద్యోగాలు పోతే, మార్కెట్ కూలితే మనకు మళ్ళీ గుర్తొస్తుంది మనిషి బతకడానికి ముందు కావాల్సింది ఆహారమే అని. ఇదే మనకు డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న అసలు తేడా. డెవలప్డ్ కంట్రీస్ టెక్నాలజీని ఎదగనిచ్చాయి, కానీ వ్యవసాయాన్ని పునాదిగా ఉంచాయి. మనం మాత్రం టెక్నాలజీని పునాదిగా చేసుకుని వ్యవసాయాన్ని మర్చిపోతున్నాం. భవిష్యత్తులో నిలబడాలంటే మనం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏ అవసరం, కానీ అగ్రికల్చర్ లేకపోతే దేశం నిలబడదు. భారతదేశ భవిష్యత్తు ఏలోనే ఉంది అని చెప్పడం అర్ధ సత్యం, అలాగే అగ్రికల్చర్లోనే ఉంది అని చెప్పడం పూర్తి సత్యం కాదు. నిజమేమిటంటే ఏఐ ప్లస్ అగ్రికల్చర్ కలిసినప్పుడే ఇండియా నిలబడుతుంది. మన దేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. మన దగ్గర భూమి ఉంది, రైతులు ఉన్నారు, యువత ఉంది, టెక్నాలజీ అర్థం చేసుకునే మైండ్ కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ 4 కలవలేదు. ఏఐని నగరాల్లో కన్ఫైన్ చేశాం, అగ్రికల్చర్ని గ్రామాల్లో ఒంటరిగా వదిలేశాం. ఇదే మనకు బిగ్గెస్ట్ లాస్. భవిష్యత్తులో గెలిచేది ఎవరో కాదు, ఏఐని ఉపయోగించగల రైతే. వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పడం, నీటి నిలువ ఎంత వాడాలో చెప్పడం, ఏ పంట వేస్తే లాభం వస్తుందో చెప్పడం, ఇవన్నీ ఏఐ చేయగలదు. కానీ పంట పండించేది మాత్రం మనిషే. అందుకే ఏఐ రైతు చేతిలోకి వెళ్ళాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా అవుతుంది, యువత మళ్ళీ భూమి వైపు చూస్తుంది, గ్రామాలు బతుకుతాయి. ఇదే ఇండియాకు సరైన ఫ్యూచర్ మోడల్. దీన్నే మనం స్మార్ట్ ఫార్మింగ్ అని కూడా అంటాము. భవిష్యత్తులో ఇండియా నిలబడాలంటే 2 ఎక్స్ట్రీమ్స్ నుంచి బయటికి రావాలి. ఏఐ అన్ని చేస్తుందనే అహంకారం, వ్యవసాయం పాతదనే నిర్లక్ష్యం. మనకు కావాల్సింది బ్యాలెన్స్. ఏఐని నగరాల నుంచి గ్రామాలకు తీసుకెళ్ళాలి. అగ్రికల్చర్ని లాస్ మేకింగ్ జాబ్ నుంచి స్మార్ట్ ప్రొఫెషన్గా మార్చాలి. యువతకు భూమి అంటే భయం కాకుండా ఆపర్చునిటీగా కల్పించాలి. అప్పుడు మాత్రమే 2026 క్రైసిస్ లాంటి పరిస్థితులు వచ్చినా ఇండియా నిలబడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.